ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. ఫ్రెండ్స్ ఈరోజు మనము కొట్నూరు వినాయక షెడ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇటు సైడ్ మనకు ఒక మోడల్ ఉంది. మీకు ఈ సర్లపల్లిలో చూపించినాం కదా, అదే మనకి ఇటు సైడ్ ఛత్రపతి శివాజీ మోడల్ సేమ్ అదే మోడలే. మనకి ఏమంటే ఇక్కడ వేరే ఇటు అయితే మనకి రాముడు ఉంటాడు అనమాట. చూడండి వినాయకుడు అయితే మనకి ఇది దాదాపు ఆర్చ్ కూడా వస్తుంది. ఈ వినాయకుడికి ఆ ఆర్చ్ కూడా అటు సైడ్ ఉంది, మీకు చూపిస్తాను ఒకసారి. ఈ వినాయకుడు మొత్తం మనకి ఆర్చ్ తో కలుపుకొని ఒక 8 to 10 feet మధ్యలో అయితే వస్తాడు. ఈ వినాయకుని ఇప్పుడు దగ్గర నుంచి ఒకసారి డీటెయిలింగ్ గా చూసారు. వినాయకుని విషయానికి వస్తే మన రామునికి చూడండి, అసలు స్టెప్స్ పైన నిలబడుకొని చూస్తా అంటే నాకు తెలిసినంత వరకు బాగా మెడిసే ఫోజులో అయితే ఉన్నాడు రాముడు. రాముడు కూడా చూడండి ఎంత క్లీన్ అండ్ క్లియర్ గా డీటెయిలింగ్ గా ఉన్నాడు. చాలా అంటే చాలా బాగున్నాడు ఈ వినాయకుడు. అండ్ ఇటు సైడ్ చూడండి వినాయకుడు కూడా ఎంత బాగున్నాడు. మనకి సేమ్ మీకు ఛత్రపతి శివాజీ వినాయకుని చూపించాం కదా, అదే మోడల్లోనే ఉంటాడు వినాయకుడు. సేమ్ అంతా కూర్చొని మెల్ల షాల్వా వేసుకుని అయితే కూర్చొని ఉంటాడు. డీటెయిలింగ్ కూడా చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో. వినాయకుడు అయితే చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ పెయింటింగ్స్ కొట్టిన తర్వాత ఒకసారి డైరెక్ట్ గా వచ్చి వీడియో తీసి మీకు కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాను. వినాయకుడు దాదాపు ఒక 10 పీసులు దాకా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా వినాయకుడు యొక్క ఆర్చ్ విషయానికి వస్తే చూడండి ఎలా ఉందో. అయోధ్య రామ మందిర్ టైప్ అయితే ఇచ్చేసారు. అంటే చాలా బాగుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లో కూడా చూడొచ్చు, మనకి హనుమంతుడిని కూడా ఇచ్చేసింటారు. ఆంజనేయ స్వామి చూడండి చాలా బాగుంది ఆర్చ్ కూడా. మీకు ఒకవేళ ఈ వినాయకుడు నచ్చింటే కన్నా డైరెక్ట్ గా వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి. అడ్రస్ వచ్చేసరికి ఇటు సైడ్ వచ్చేసి మనకి హిందూపూర్ నుంచి కదిరి అండ్ అనంతపూర్ రోడ్ అయితే ఇది. ఇటు సైడ్ నుంచి హిందూపూర్ నుంచి ఇట్లా వెళ్తే కన్నా మనకి అనంతపూర్ అండ్ పెరుగొండ, అనంతపూర్ అండ్ కదిరి వెళ్ళే రోడ్ అనమాట. ఈ రోడ్డు కాడ మనకి అటు సైడ్ అక్కడ కరెక్ట్ గా మనకి వాల్మీకి విగ్రహం ఉంది. అది దాటుకొని కాస్త ముందుకు వచ్చినామంటే మనకి ఇక్కడ ఒక వినాయకుని షెడ్ అయితే ఉంది.